ఓం నమో వెంకటేశాయ. ఈ సమావేశానికి ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత నెల రోజులుగా లడ్డు నాణ్యత పెంచడానికి ఏం చేయాలనేది టీటీడీ ఎక్సర్సైజ్ చేస్తుంది. దాంట్లో భాగంగా ఎక్స్పర్ట్స్ అందరితో, అలాగే లడ్డు పోటు స్టాఫ్తో, ఇంతకుముందు చేసిన వాళ్ళు, లడ్డు పోటులో పనిచేసిన వాళ్ళు, ఇంతకుముందు క్వాలిటీ చూసిన వాళ్ళందరితో కూడా కారణం ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే ఇంప్రూవ్ అవుతుంది క్వాలిటీ అనేది చర్చించడం జరిగింది. తర్వాత వాళ్ళు కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మనం వాడే నెయ్యి, కౌగి ఆవు నెయ్యి ఏదైతే వాడుతున్నామో ఆ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వాలి. ఆ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యేదాకా మనం ఏం చేసినా సరే పెద్దగా ఇంప్రూవ్మెంట్ ఉండదు అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ విధంగానే కొన్ని శాంపిల్స్ తయారు చేస్తే అది కరెక్టే. సో తర్వాత కౌగి ప్రొక్యూర్మెంట్లో ఏమిటి ఇష్యూస్ అనేది చూస్తే కొన్ని బేసిక్ ఇష్యూస్ ఉన్నాయి. వాటిని అడ్రస్ చేస్తే కానీ మనకి కౌగి అనేది క్వాలిటీ అనేది ఇంప్రూవ్ కాదు. ముఖ్యమైనది ఏంటంటే మనకి ఇక్కడ ల్యాబ్ ఫెసిలిటీ సరిగ్గా లేకపోవడం అనేది ఒక ముఖ్యమైన లోపం. మనకి ల్యాబ్ ఉంది కానీ గీని బేసిక్ టెస్టింగ్స్ చేయడానికి ఉపయోగపడుతుంది, కానీ అడల్ట్రేషన్ టెస్టింగ్ చేయడానికి సరైన ఎక్విప్మెంట్ లేదు. 2 ఎక్విప్మెంట్ కావాలి. సో ఆ ఎక్విప్మెంట్ ఇక్కడ లేదు. దానివలన మనం అది చేయలేకపోతున్నాం. కాకపోతే బయట ల్యాబ్స్కి పంపించాల్సి వస్తుంది, కానీ మనం రోజు 2 ట్యాంకర్స్ దాకా అలా అవసరం ఉంటుంది. మనకి కంటిన్యూస్గా రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి కొంత ఇబ్బంది ఉంది. అది చేయలేకపోతున్నాం కాబట్టి సప్లయర్స్ అడ్వాంటేజ్ తీసుకోవడం ఒకటి కనిపిస్తుంది. తర్వాత ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ కూడా మనకి ఇబ్బందులు ఉన్నాయి. అంటే మనం చేసే ప్రొక్యూర్మెంట్లో వాళ్ళకున్న డాక్యుమెంట్స్, అంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అండ్